తాగుడును ఫ్యాషన్లా భావిస్తారు కొందరు, అదో స్టేటస్ సింబల్ అంటారు మరికొందరు. పార్టీ అన్నాక తప్పదు, మందు మంచింగ్ ఉండాల్సిందే అంటారు ఇంకొందరు. సరదాకి అలవాటైందని చెప్పే వాళ్ళను చూస్తూనే ఉంటాం, కానీ తాగి బాగుపడిన వాళ్ళు ఒక్కరూ లేరు. స్లో పాయిజన్ లాంటి ఆ విషం ఎక్కిస్తున్న నిషా వల్ల ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. మద్యం రక్కసి వల్ల సంసారాలు రోడ్డున పట్టమే కాదు, హత్యలు అత్యాచారాల వంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. మద్యం వల్ల ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన తీవ్ర పరిణామమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మద్యపానాన్ని నిషేధించాలంటూ జరిగిన ఉద్యమాల్ని చూస్తాం. కాలం మారిపోతోంది. మన సొసైటీలో మద్యపాన ప్రియులు ఎక్కువైపోతున్నారు. అలాగని మద్యాన్ని మంచిదని భావించాల్సిన పని లేదు. విషం ఎప్పటికీ విషమే. ఆ గరళం చేయించిన ఘోరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని కిషన్ బాగ్ ప్లే గ్రౌండ్. మధ్యాహ్నం స్కూల్ బెల్ కొట్టే టైం. గ్రౌండ్ చివర కొంతమంది గుమికూడున్నారు. అటుగా వెళుతున్న కానిస్టేబుల్ జహంగీర్ దృష్టి వాళ్లపై పడింది. అక్కడికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్. మట్టిలో పాతిపెట్టి ఉన్న శవం. శరీరమంతా పూడ్చిపెట్టినా తల మాత్రం కొద్దిగా బయటకు కనిపిస్తోంది. పక్కనే ఉన్న బహదూర్పురా పోలీస్ స్టేషన్ కు కాల్ చేశాడు జహంగీర్. అక్కడికొచ్చిన ఎస్ఐ శ్రీరామ్ కు ఆ శవం మిస్టరీగా మారింది. చనిపోయిందెవరో తమకు తెలియదన్నారు అక్కడున్న వాళ్ళంతా. స్థానికుల సాయంతో శవాన్ని బయటికి తీశారు. అదో యువకుడి డెడ్ బాడీ. వయసు 25 ఉండొచ్చు. అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చుట్టూ చూశారు. ఏమీ లేవు. హతుడు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే స్టేషన్ కి తీసుకురమ్మని కానిస్టేబుల్ను ఆదేశించాడు ఎస్ఐ శ్రీరామ్. డ్యూటీ టైం అవుతున్నా బయలుదేరకుండా దిగాలుగా కూర్చున్న తల్లి కృష్ణమ్మను చూసి, ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళవా అని అడిగాడు రమేష్. మీ అన్నయ్య ఇంట్లోంచి వెళ్లి 20 రోజులవుతోందిరా. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏ ఊరైనా వెళ్ళుంటే మనకు చెప్పేవాడే కదా. ఏమైందో ఏంటో అందామే. ఆ బాధను అర్థం చేసుకునే రమేష్, ఎందుకమ్మా అన్నయ్య గురించి అంతలా ఆలోచిస్తావు? ఫ్రెండ్స్ తో తిరగడం, తాగి తందనాలాడటం తనకు అలవాటేగా, వస్తాళ్లే అని తల్లికి సర్ది చెప్పాడు. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం. తెరిచి చూస్తే ఎదురుగా పోలీస్. ఆయన్ను చూడగానే ఇద్దరిలోనూ తెలియని కంగారు, అయోమయం. కిషన్ బాగ్ ప్లే గ్రౌండ్ లో చనిపోయిన ఒక అతని దగ్గర మీ అడ్రస్ దొరికింది. అతను మీ తాలూకా కావచ్చు అనిపిస్తోంది. మిమ్మల్ని స్టేషన్ కి తీసుకురమ్మని ఎస్ఐ గారు పంపించారు అన్నాడు కానిస్టేబుల్. ఆ మాటలకు అదిరిపడిన ఇద్దరు కంగారుగా స్టేషన్ కి వెళ్లారు.
అక్కడ ఎస్ఐ శ్రీరామ్ చూపించిన వస్తువులు, డ్రెస్ చూసిన కృష్ణమ్మ అది తన పెద్ద కొడుకు బట్టలేనంటూ కన్నీటి సంద్రమైంది. గుండెలు బాదుకుని ఏడ్చింది. అన్నయ్య చనిపోయాడన్న విషయం తెలియగానే రమేష్ కు ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. ఇద్దరిలోనూ మాటలకందరి ఆవేదన. చనిపోయిన నరేష్ స్థానిక కూల్ డ్రింక్స్ కంపెనీలో హెల్పర్ గా పనిచేసేవాడని, చెడు స్నేహాల వల్ల దురలవాట్లకు బానిసయ్యాడని, వచ్చే జీతమంతా వ్యసనాలకే తగలేసేవాడని ఎన్నిసార్లు చెప్పినా తను మారలేదంటూ ఉబికి వచ్చే కన్నీళ్లను అణిచేస్తూ చెప్పింది కృష్ణమ్మ. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని అడిగాడు ఎస్ఐ. లేదు అన్నట్లు తలూపింది కృష్ణమ్మ. ఎస్ఐ అడగడంతో నరేష్ స్నేహితుల పేర్లు, వివరాలు చెప్పింది. పనికి మారిన స్నేహితుల వల్ల నరేష్ చెడిపోయాడని తెలుస్తూనే ఉంది. మరి శత్రువులెవరూ లేని అతన్ని చంపిందెవరు? నరేష్ ఎలా చనిపోయాడన్నది తేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ ని అడిగితే మిస్టరీ వీడే అవకాశం ఉంటుంది. మరి పోలీసులు ఏం చేశారు? ఈ కేసును ఎలా డీల్ చేశారు? డెడ్ బాడీ కనిపించిన ప్రాంతంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో నిఘా పెట్టారు. రెండు రోజుల తర్వాత అక్కడ కుర్రాడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఏయ్, నీ పేరేంటి? నీకెక్కడేం పనిరా? ఎక్కడుంటావు నువ్వు? ఏం చేస్తుంటావు అంటూ ప్రశ్నల బాణాలు సంధించారు. వాళ్ళడిగే ఏ ప్రశ్నకు అతను సరైన సమాధానం చెప్పలేదు. పైగా అతని పేరు ఎక్కడో విన్నట్లు అనిపించడంతో అనుమానం వచ్చి అతని స్టేషన్కి లాక్కెళ్లారు. సార్, ఇతను నరేష్ శవం దొరికిన చోట అటు ఇటు తిరుగుతుంటే తీసుకొచ్చాం. పైగా ఇతను ఏ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అన్నారు. నీ పేరేంటి? అసలు ఎందుకు అక్కడ తిరుగుతున్నావు? సూటిగా అడిగాడు ఎస్ఐ. భయంగా, నా పేరు పోచర్ల పండు సార్, ఊరికే అక్కడ తిరుగుతున్నాను అన్నాడు. ఊరికేనా? ఏం నీకేం పనిలేదా? అవును, నీ పేరేమన్నావు? పండు కదూ? ఈ పేరెక్కడో విన్నానే. నీకు నరేష్ తెలుసు కదా అన్నాడు ఎస్ఐ. నరేష్ తెలుసని ఓసారి, తెలీదు అని మరోసారి చెప్పాడు పండు. అనుమానం వచ్చిన ఎస్ఐ నరేష్ తల్లి కృష్ణమ్మ చెప్పిన వివరాలు గుర్తు చేసుకుని, డౌట్ లేదు, నువ్వు నరేష్ ఫ్రెండ్వే కదూ అని గద్దించాడు. అప్పటికి అతడు సరిగా సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చేసరికి పండు నోటి వెంట నిజాలు తన్నుకుంటూ వచ్చాయి. అసలేమైందో చెప్పాడు. నరేష్ కుటుంబంలో అందరూ తలో ఉద్యోగం చేస్తున్నారు. భర్త చాన్నాళ్ల కిందటే చనిపోవడంతో పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని తాపత్రయపడింది కృష్ణమ్మ. కానీ పెద్ద కొడుకైన నరేష్ మాత్రం వ్యసనాలకు బానిసయ్యాడు. అతడు చిన్న ఉద్యోగం చేస్తున్న జీతమంతా తాగుడికే తగలేసేవాడు. సంపాదించే డబ్బు చాలక ఇంట్లో వాళ్లను కూడా అడిగేవాడు. పదే పదే వేధించేవాడు. ఓ రోజు తన తల్లిని గట్టిగా అడగ్గా ఆమె లేవని తెగేసి చెప్పింది. తమ్ముడు కూడా అడిగాడు.
తను కూడా లేవనడంతో కోపం వచ్చి అతన్ని కొట్టబోయాడు. తల్లి అడ్డుకుంది. ఆ గొడవ జరుగుతుండగా అప్పుడే వాళ్ళకు బంధువైన పండు వచ్చి నరేష్ ను నిలువరించాడు. పండు బంధువు మాత్రమే కాదు, నరేష్ కు మంచి స్నేహితుడు కూడా. నరేష్ అతనితో కలిసి బయటికెళ్లిపోయాడు. తాగుడుకు అలవాటైన ప్రాణాలు కావడంతో మందు కోసం మనసు లాగేసింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇద్దరూ తమ దూరపు బంధువైన మైసమ్మ దగ్గర అప్పు చేద్దామని డిసైడ్ అయ్యారు. తిన్నగా ఆమె ఇంటికెళ్లారు. తలుపు కొట్టడంతో బయటకొచ్చిన మైసమ్మ ఏంటి అని అడిగింది. అప్పు కోసం వచ్చామన్నారు. అంతలోనే వాళ్లకు దురాలోచన పుట్టింది. మైసమ్మ ఒంటిపై బంగారు నగలు, గాజులున్నాయి. వాటినమ్మితే వేలొస్తాయనుకున్న వాళ్లు అప్పు కోసమంటూ ఆమె ఇంట్లోకొచ్చారు. అప్పెంత కావాలి అని ఆమె అడుగుతుంటే ఇంట్లో ఎవరూ లేరేంటి అని ఆరా తీశారు. అందరూ పనులకు పోయారు అని చెప్పింది ఆమె. అదే అదులనుకున్న వాళ్ళు రెచ్చిపోయారు. నగలు లాక్కోవాలన్న కంగారులో నరేష్ ముక్కు నోరు మూసేయడంతో ఆమెకు ఊపిరాడలేదు. విలవిలలాడుతూ మైసమ్మ ప్రాణాలు విడిచింది. అయ్యిందేదో అయిపోయింది. నగలు దక్కాయనుకున్న ఇద్దరూ అక్కడి నుంచి చెక్కేశారు. తాగుడికి బానిసయ్యే నరేష్ లాంటి వాళ్ళు ఇలాంటి దారుణాలకే తెగపడే ప్రమాదం ఉంటుంది. మైసమ్మ హత్య తర్వాత జరిగిన తంతేంటో కేసును దర్యాప్తు చేస్తుంటే మైసమ్మ మరణం వెనక మిస్టరీ ఏంటో తేలింది. మరి నరేష్ ను చంపింది ఎవరు? పోలీసులకు పండు ఏం చెప్పాడు? జైలుకెళ్లిన ఇద్దరూ కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు. నాతో పాటు నీకు బెయిల్ తెప్పించడం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాను, నా డబ్బు నాకివ్వు అంటూ పండును బలవంత పెట్టాడు నరేష్. ఆ వేధింపులు భరించలేక పండు తన తండ్రిని డబ్బడిగాడు. ఇప్పటికే నీ బెయిల్ కోసం చాలా ఖర్చు పెట్టా, ఇక నా దగ్గర డబ్బులు లేవు అంటూ విసుక్కున్నాడా పెద్ద ఆయన. అంటే నరేష్ నాతో అబద్ధమాడాడనమాట. ఎంత మోసగాడు అనుకున్నాడు. ఓ రోజు తాగిన మైకంలో పండును డబ్బివ్వమని అడిగాడు నరేష్. కోపం వచ్చి పండు, ఏరా నాటకాలాడుతున్నావా? మా నాన్న తన డబ్బుతో నాకు బెయిల్ తెప్పించాడు, నీకెందుకివ్వాలి అన్నాడు. ఏంట్రా వాగుతున్నావు విశ్వాసం లేని కుక్క అంటూ పండుపై చేయి చేసుకున్నాడు నరేష్.
కిషన్ బాగ్ ప్లే గ్రౌండ్. పండు, అతని తమ్ముడు దశరథ్, కజిన్ రమేష్, స్నేహితుడు శ్రీను మందు పార్టీ చేసుకుంటుంటే నరేష్ వాళ్లతో కలిశాడు. పార్టీ కంటిన్యూ చేశారు. కిక్కెక్కిన నరేష్ పండును నా డబ్బులెప్పుడిస్తావు అని అడిగాడు. ఏయ్, నేను నీకేం బాకీ లేను అన్నాడు పండు. కోపం వచ్చిన నరేష్ పండును బూతులు తిట్టడమే కాక చెంపదెబ్బ కొట్టాడు. పక్కనున్న శ్రీను ఆపిన ఆగలేదు. శ్రీను నరేష్ చెంప చెళ్ళు మనిపించాడు. పండు కూడా ఆవేశం పట్టలేక నరేష్ ను గట్టిగా వెనక్కు నెట్టాడు. అంతే, నరేష్ తల బండరాయికి తగిలింది. తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అనుకోని పరిణామానికి అందరూ షాక్ అయ్యారు. ఎలాగూ చనిపోయాడు కాబట్టి శవాన్ని మాయం చేయాలనుకున్నారు. రాత్రివేళ పలుగు పారా తీసుకొచ్చి గ్రౌండ్లోని ఓ మూల గొయ్యి తవ్వారు. శవాన్ని పూడ్చిపెట్టారు. నరేష్ గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో హాయిగా కాలం వెళ్లదీశారు హంతకులు. 3 వారాల తర్వాత పండు పోలీసులకు దొరకడంతో గుట్టు రట్టయింది. అతను చెప్పిన వివరాలతో మిగతా 3 కూడా అరెస్టు చేశారు. ఇది తాగుడు వల్ల జరిగిన అనర్థం. అనవసరంగా గొడవపడి ఆవేశంలో హత్య చేసి జైలుకెళ్లారు ఆ 4 కుర్రాళ్లు. ఫలితం వారి కుటుంబాలకు ఆసరా కరువైంది. ఇక నరేష్ అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ తాగుబోతుల వల్ల మైసమ్మ జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఓ ఫుల్ బాటిల్కు పెట్టే డబ్బుతో ఓ ఇంటిల్లిపాది విందు భోజనం చేయొచ్చు, లేదంటే పిల్లలకు బొమ్మలు డ్రెస్సులు కొనొచ్చు. మందు జోలికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకుంటే అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.